మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా మరి ఈరోజు ఈ యొక్క పాలకొల్లు పట్టణంలో మరి కొంతమందిని కమిటీలో వేయడానికి మరి రాష్ట్ర అధ్యక్షులు సోదర సమానులు అన్న కుర్రా శ్రీనివాస్ యాదవ్ గారు మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు. వారిని సాధారణంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క పాలకొల్లు పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి మరి యాదవ సంఘంలో ఎన్నో విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి కూరు వృద్ధులు పెద్దలు మంజాల శ్రీరామూర్తి యాదవ్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి 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 రండి. మరి అదేవిధంగా ఈ యొక్క పాలకొల్లు పట్టణంలో మరి 6 సంవత్సరాల పాటు శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా సేవలు అందించి నేడు గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి మరి వందరపు శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి 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 రండి. మరి అదేవిధంగా ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ సంఘాన్ని మరి ముందుండి నడిపిస్తున్నటువంటి పెద్దలు కోరసిక గద్దయ్య గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి యాదవులు ఎవరైతే ఉన్నారో వారికి కావలసినటువంటి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో ఏవైతే హక్కులు ఉన్నాయో వాటిని పరిరక్షించి ఈ యొక్క యాదవ జాతికి అంకితం చేయాలనేటటువంటి సదుద్దేశంతో మరి అన్న కుర్రా శ్రీనివాస్ యాదవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మరి 28 జిల్లాల్లోనూ 175 నియోజకవర్గాల్లో కూడా మరి ఆయన సారథ్యంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి యొక్క యాదవుల గౌరవాన్ని తీసుకెళ్తున్నందుకు ముందుగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎవరైతే మహిళల్ని గౌరవిస్తారో ఎవరైతే మహిళల్ని పూజిస్తారో ఎక్కడైతే మహిళలకు సమభావమైనటువంటి గౌరవం దక్కుతుందో అక్కడ మరి దేవతామూర్తులతో పాటు ప్రత్యక్ష దైవం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయనేది సత్యం. మరి అదే విధంగా ఈ యొక్క యాదవులకు మరి ప్రథమ దర్శనం కల్పించినటువంటి మహానుభావుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి మరి ఈ రోజున మన పాలకొల్లు నియోజకవర్గంలో మహిళా కమిటీతో పాటు అలాగే పురుషుల కమిటీని కూడా నియమించడానికి మరి పెద్దలందరూ కూడా పూనుకోవడం మరి ఈ రోజున యొక్క సమావేశంలో మరి వారందరికీ కూడా